నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. నేను అరుణ. మృదువుగా కదలాల్సిన కీళ్లల్లో ఉప్పుగడ్డల్లాంటి స్ఫటికాలు తయారై అవి సూదుల్లా పొడుస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఉన్నట్టుండి వాపు, లోపల నిప్పు రగులుతున్నట్లు మంట. సరిగ్గా ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది గౌటి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల పాలిఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. గౌటి ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? పాలిఆర్థరైటిస్కి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ మోనికా గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆర్థరైటిస్కి సంబంధించి మీకేదైనా సందేహాలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ మోనికా గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలామంది ఆర్థరైటిస్ అని స్పాండిలోసిస్ అని అంటూ ఉంటారు కదా, కానీ కొంతమందికి మెడలో నొప్పి ప్రారంభమయ్యి, అంటే రైట్ సైడ్ షోల్డర్కి నొప్పిలా ఉండి షోల్డర్స్ పెయిన్, నెక్ పెయిన్ ఉంటుంది. సో దీన్ని ఏ లక్షణంగా చూడాలి? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు సంప్రదించాలి? సో జనరల్గా నెక్లో పెయిన్ ఉండి దాని తర్వాత అది రైట్ సైడ్కి కానివ్వండి, లెఫ్ట్ సైడ్కి కానివ్వండి, ఆ పెయిన్ రేడియేట్ అవుతుంది అంటే కనుక కంపల్సరీ దాన్ని స్పాండిలోసిస్ అని చెప్పొచ్చు అండి. దానిలో ఎస్పెషల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎలా అయితే అరుగుదల ఉంటుందో, జాయింట్స్లో ఏదైతే అరుగుదల ఉంటుందో, ఇన్ జనరల్ జాయింట్స్లో ఉంటే కనుక దాన్ని మనం ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ అదే అరుగుదల కనుక మనం మెడ భాగంలో ఉండే ఎముకలలో ఉన్నట్టయితే కనుక దీన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో అలా కంటిన్యూస్గా అది అరుగుదలకు గురవ్వడం వల్ల అక్కడున్న నరాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న డిస్క్ ఏమవుతుందంటే కంటిన్యూస్గా ప్రెషర్కి గురయ్యి అది కొంతవరకు మనకి అక్కడ ఏదైతే మనకి వెన్నునరం పాస్ అవుతూ ఉంటుందో దాని మీద ఒత్తిడి వేస్తుంది అనమాట. సో ఆ వెన్నునరం ఏ పార్ట్స్కి అయితే మనకి బాడీలో సప్లై చేస్తుందో, అంటే మనకి మెడ నుంచి మన చేతులకు కానివ్వండి, మోచేతులకు కానివ్వండి, ఫింగర్స్కి కానివ్వండి, ఛాతీ రీజన్లో కానివ్వండి, మనకి నరాలు అనేవి సప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. సో మెడ భాగంలో మనకి డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఆ డిస్టర్బెన్స్ అనేది ఫర్దర్గా ఇంకా ఎక్స్టెండ్ అయ్యి మన చేతులకు కానివ్వండి, చేతి మజిల్స్ అన్నీ కూడా, కొంతమందికి ఓన్లీ భుజం వరకే నొప్పి ఉంటుంది, కొంతమందికి ఆ భుజం నుంచి కూడా కొంచెం కిందకు వచ్చేసి ఒకటే మజిల్లో నొప్పి ఉండటము, లేకపోతే ఒకటే పాయింట్లో నొప్పి ఉండడం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఒక లక్షణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇనీషియల్ స్టేజెస్లో అంటే పెయిన్ అప్పుడప్పుడు మాత్రమే వస్తుందంటే మనం ఎక్సర్సైజెస్ చేసి దాంతోపాటు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకొని దాన్ని మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే అలా అని రెగ్యులర్గా పెయిన్ ఉంటుంది, మన డైలీ యాక్టివిటీ అంటే మనము మన జాబ్ ప్రకారంగా మనం కంటిన్యూస్గా సిస్టమ్ వర్క్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఏదైనా వంగి పని చేయాల్సి వస్తుంది అంటే కనుక కంపల్సరీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవాల్సిందే. ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజెస్లోనే స్టార్ట్ చేసుకోవాల్సింది ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, అలాగే పాలిఆర్థరైటిస్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి జాయింట్స్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఒక్క జాయింట్లో వచ్చింది అంటే, లేకపోతే రెండు మోకాళ్ళల్లో జాయింట్స్లో పెయిన్ వచ్చిందంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. కానీ అదేవిధంగా మనకి మోకాళ్ళల్లో, అలాగే మోచేతుల్లో, భుజాల్లో, యాంకిల్స్లో, ఇలా వేరే వేరే జాయింట్స్లో అన్నిట్లలో కూడా ఒకేసారి మనకి పెయిన్స్ వస్తున్నట్టయితే కనుక దీన్ని మనం పాలిఆర్థరైటిస్ అని చెప్పొచ్చండి. సో మళ్ళీ పాలిఆర్థరైటిస్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా డిఫరెన్షియేషన్ ఉంటుందన్నమాట. సో పాలిఆర్థరైటిస్ అంటే ఏంటి? మనకు వేరే వేరే జాయింట్స్లలో పెయిన్ రావటం. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా అన్ని జాయింట్స్లో కూడా మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏముంటుంది? ఇన్ఫ్లమేటరీ చేంజెస్, అంటే వాపుకు సంబంధించిన సమస్య ఉంటుందన్నమాట. వాతం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఆ జాయింట్స్లలో కీళ్ళంతా కూడా ఉబ్బిపోయి ఉండటము, టచ్ చేస్తే చాలా నొప్పిగా ఉండటము, కొన్నిసార్లు ఒంగర్లు తిరిగిపోవడం, ఇవన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తున్నాం. కానీ అదే పాలిఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్టయితే ఈ జాయింట్స్లలో ఇందాక నేను చెప్పినట్టు మోకాల్ జాయింట్స్లో కానివ్వండి, ఎల్బో జాయింట్స్లో కానివ్వండి, షోల్డర్ జాయింట్స్లో కానివ్వండి అరుగుదల ఉంటుందన్నమాట. ఓన్లీ అరుగుదల మాత్రమే ఉంటుంది, ఎటువంటి వాతంకి సంబంధించిన లక్షణాలు ఉండవన్నమాట. సో ఈ అరుగుదల వల్ల వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దీని లక్షణాలన్నీ కూడా స్టిఫ్నెస్, అంటే మార్నింగ్ లేవగానే ఒకేసారి లేవడానికి రాకపోవడం కానీ, లేచిన నడవడానికి రాకపోవడం కానివ్వండి, లేకపోతే స్ట్రెచెస్ కానివ్వండి చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా పాలిఆర్థరైటిస్ లక్షణాలుగా చెప్పవచ్చు. గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సో గౌటి ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇఫ్ ఇన్ కేస్ మన బాడీలో, అంటే జనరల్గా మన బాడీ నుంచి ఏదైనా వేస్ట్ మెటీరియల్స్ ఉన్నా కానివ్వండి, ఎక్స్క్రీషన్కి అవసరం అయ్యేటట్టుగా కిడ్నీస్ హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మన బాడీలో యూరిక్ యాసిడ్స్ కానివ్వండి, లేకపోతే మిగతా క్లోరైడ్స్ కానివ్వండి, ఏదైనా ఎక్సెస్ ఉంది అంటే కనుక కిడ్నీ ఫంక్షనింగ్ చేసి కిడ్నీ అంటే యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తూ ఉంటాయి. కానీ కొంతమందిలో ఎలా ఉంటుందంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి, బీపీ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి,
కొంతమందిలో కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేని వాళ్ళల్లో కానివ్వండి ఏమవుతుందంటే ఈ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ అనేది యూరిక్ యాసిడ్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది అనమాట. సో అలా కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ చేయకపోయేసరికి అవి చిన్న చిన్న యూరిక్ యాసిడ్ అనేది చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఇందాక మీరు చెప్పినట్టు ఉప్పుగడల్లాగా ఫామ్ అయిపోయి అవి బ్లడ్ నుంచి మనకి వేరే వేరే జాయింట్ స్పేసెస్లో వచ్చి నిల్చుండిపోతాయి అన్నమాట. సో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజీ లొకేషన్ ఏంటి అంటే మన కాలి బొటన్ వేలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది మనకి కిడ్నీ నుంచి కిందకి పాస్ అవుతుంది కాబట్టి ఈజీగా బొటన్ వేలులో స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడికి వచ్చి చేరిపోతుంది ఆ ఉప్పుగడ్డలు లాంటివి. దాన్ని యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవి షార్ప్గా ఉండటం వల్ల మనము ఆ బొటన్ వేల్ని కదిల్చినా కానివ్వండి, ఏదైనా చిన్న మూమెంట్ చేసినా కానివ్వండి, పిన్తో కూర్చున్నట్టుగా పెయిన్ ఉండటము, దాంతోపాటు విపరీతమైన మంట, నొప్పి ఉండడం, బొటన్ వేలు అంతా కూడా ఎర్రగా అయిపోయి ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గౌటీ ఆర్థరైటిస్ లక్షణాలండి. డాక్టర్ గారు, అసలు ఆర్థరైటిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అందులో ప్రధానంగా ఎక్కువగా వ్యాప్తి చెందే జబ్బు ఏంటి? సో ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్టయితే కనుక హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, రుమటెడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, అలాగే సెప్టిక్ ఆర్థరైటిస్, ట్రోమాటిక్ ఆర్థరైటిస్ అనేసి చాలా విధాలుగా ఉంటాయన్నమాట. కాకపోతే మోస్ట్లీ మనం చూసేది ఆస్టియో ఆర్థరైటిస్, రుమటెడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అండి. ఈ 4 టైప్స్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం. దానిలో కూడా రుమటైడ్ ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి అనమాట. ఎవ్రీ 3rd పర్సన్లో మనం ఈ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ చూస్తూ ఉండొచ్చు. అలాగే డాక్టర్ గారు, చాలామంది అధిక బరువు ఉండడం మూలాను లేదా ఒకే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం మూలాను ఎక్కువగా ఆర్థరైటిస్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంపల్సరీ అండి. ఎందుకంటే మనకి నీ జాయింట్స్ మీద కానివ్వండి, యాంకిల్ జాయింట్స్ అంటే మెడమలల్లో కానివ్వండి, మనం నించున కూర్చున్న మన బరువు అంతా పడేది అక్కడే ఆ జాయింట్స్లోనే పడుతుందన్నమాట. సో మనం కంటిన్యూస్గా బరువు పెరుగుతూనే ఉన్నాం, లేకపోతే ఆల్రెడీ బరువు ఎక్కువగా ఉన్నాం అంటే కొంత టైం వరకు మనకు ఆ నీ జాయింట్ బేర్ చేయగలుగుతుంది. దాని తర్వాత అది బేర్ చేయలేకపోవడం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ డీజనరేటివ్ చేంజెస్ జరగడము, కాలు మధ్యలో అంటే జాయింట్కి మధ్యలో మనకి ఒక చిన్న స్పేస్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఆ స్పేస్ ఉంటుందో మనకు మూమెంట్స్లో ఈజీగా ఉంటుందన్నమాట. కానీ బరువు ఎక్కువ అవ్వడం వల్ల కొన్నిసార్లు ఆ స్పేస్ రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనము కాలు ముడుచుకోవాలన్నా కానీ, చాచాలన్నా కానివ్వండి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో బరువు తగ్గుతూ ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మనకి మోకాళ్ళలో నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, మెడమలలో నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అంటే కనుక కంపల్సరీ వాళ్ళు వెయిట్ రిడక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. డైట్ పరంగా కానివ్వండి, ఎక్సర్సైజ్ పరంగా కానివ్వండి, ఇంకేదైనా విధంగా మనం ఫుడ్లో ఏమైనా రెస్ట్రిక్షన్స్ చేసుకొని తినకుండా తినకుండా ఇలాంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంటేనే వాళ్ళు బరువు తగ్గడంతో పాటు వాళ్ళ పెయిన్స్ని అదుపులో పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అలాగే వాళ్ళ వెయిట్ అనేది గెయిన్ అవ్వడం కంటిన్యూ అవుతుంది, వాళ్ళు అబ్నార్మల్గా వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నారు అంటే కనుక మళ్ళీ దాన్ని ఫర్దర్ డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ థైరాయిడ్ ఉన్నా కానివ్వండి, ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే పీసీఓడి ఉన్నా కానివ్వండి, అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. సో దానివల్ల ఏదైనా రిలేటెడ్గా వస్తుందా అనేది చూసుకొని దాని ప్రకారంగా కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డాక్టర్ గారు, అసలు ఆర్థరైటిస్ ఏ వయసులో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? సో ఆర్థరైటిస్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా 45-50 అబోవ్ వాళ్ళల్లో మాత్రమే చూడొచ్చు ఈ ఆర్థరైటిస్ లక్షణాలు. ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కానివ్వండి. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే కనుక 25 అబోవ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆర్థరైటిస్ అనేది. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లలో ఆల్మోస్ట్ ఒక 10 పేషెంట్స్లో అట్లీస్ట్ 1 or 2 పేషెంట్స్ మాత్రం బిలో ద ఏజ్ ఆఫ్ 30 ఉంటున్నారండి. సో మనం ఈ టైంలో చెప్పుకునే దానికి రుమటైడ్ ఆర్థరైటిస్ అయితే ఏ ఏజ్లో అయినా రావచ్చు. లైక్ 2 years బేబీ దగ్గర నుంచి 60 years ముసలి వాళ్ళ వరకు ఎవరిలో అయినా రావచ్చు. ఇది ఏజ్తో సంబంధం లేనిది. కాకపోతే వేరే ఆర్థరైటిస్ అన్నీ కూడా జనరల్గా అయితే 40 అబోవ్ రావాల్సింది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మన చేంజింగ్ లైఫ్ స్టైల్, చేంజింగ్ ఫుడ్ ఉంది కాబట్టి మనకి 30 అబోవ్ ఇయర్స్ వాళ్ళల్లో కూడా మనం ఈ ఆర్థరైటిక్ చేంజెస్ చూస్తున్నామండి. నెక్స్ట్ కాలర్ మనకి పులివెందుల నుంచి నరసింహారావు గారు లైన్లో ఉన్నారండి. నరసింహారావు గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం ఇది మా ఫస్ట్ నాకు ముందు పక్క ఇక్కడ లెఫ్ట్ సైడ్ గుండె కాడ నొప్పి తీస్తున్నాను మేడం. ఇప్పుడు అది వచ్చేసి నేను మామూలుగా కార్ డ్రైవర్ పోతా మేడం. ఇప్పుడు ఇప్పుడు నడ్డీపులో ఈ పక్క మేడం మొత్తం అంత పెయిన్ ఎక్కువ అవుతున్నాయి మేడం. అది
దాని గురించి నాకు ఫోన్ చేసింటే తిరుపతి చేసినాము ఆడ చెప్పినారు మేడం వాళ్ళది మళ్ళీ మన ఛానల్ వస్తుంటే చేసినాం మేడం. ఓకే అండి. సో ఇప్పుడు వీపులలో నొప్పి ఎప్పటి నుంచి ఉంది? మేడం నాకు వచ్చేసి ఇప్పుడు 4 years అవుతుంది మేడం. 4 years నుంచి ఉంది. డ్రైవింగ్ చేస్తారు మీరు? అవును మేడం. ఫస్ట్ తిరుపతి రుయాలో తీపించుకున్నా మేడం. అక్కడేమో అప్పుడు మామూలుగా తీసినారు, అంతా బాగుంది, గ్యాస్ ట్రబుల్ అన్నారు మేడం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఛాతీ దగ్గర నొప్పి తీస్తున్నది మేడం, అది నొప్పి పోయింది, మళ్ళీ నడ్డిప్పుడు వచ్చింది మేడం ఇప్పుడు. ఓకే అండి. సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మీకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ నొప్పి తగ్గిన తర్వాత నుంచి ఇది స్టార్ట్ అయింది కాబట్టి, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అంటే మీరు ఆహార నియమాలన్నీ కూడా కరెక్ట్గా పాటిస్తూ ఎప్పుడు కూడా అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినకుండా, అలాగే ఎక్కువ టైం గ్యాప్ ఇవ్వకుండా మీరు కొన్ని రోజులు ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు పెయిన్ తగ్గుతుంది అంటే అది ప్యూర్లీ గ్యాస్ట్రిక్ అండి. లేదు అయినా కూడా తగ్గట్లేదు అంటే కూడా మీ ప్రొఫెషన్ వల్ల కూడా, అంటే మీరు డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి కంటిన్యూస్గా సిట్టింగ్ పోస్చర్ ఉండడం వల్ల కూడా మనకి వెన్ను ఎముకలలో అరుగుదల అనేది కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి మనం ఎంఆర్ఐ చేయించాల్సింది ఉంటుంది సార్. ఒకసారి స్టార్టింగ్లో 1 week to 2 weeks వరకు ఈ ఆహార నియమాలు పాటించండి. డిలే చేయకుండా, ఫుడ్ డిలే చేయకుండా టైం టు టైం తీసుకోవడము, అలాగే స్పైసీ ఫుడ్ ఎక్కువగా లేకుండా సాదా ఖానా తీసుకోవడం వల్ల మీకు ఇఫ్ ఇన్ కేస్ పెయిన్ తగ్గితే ఓకే, లేదు అంటే కనుక కంపల్సరీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. నెక్స్ట్ మనకి ఒంగోలు నుండి ప్రియాంక గారు లైన్లో ఉన్నారండి. ప్రియాంక గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మేడం చెప్పండి మా. నాకు 3 months బ్యాక్ కోవిడ్ వచ్చిందండి. ఓకే అండి. వస్తే అప్పుడు ఈ చెస్ట్ కింద కొంచెం అప్పుడు పట్టేసినట్టుంటే గ్యాస్ట్రిక్ అని చెప్పారు. దానికి హాస్పిటలైజ్ అయితే టాబ్లెట్స్ ఇచ్చారండి. ఓకే. కానీ అప్పటి నుంచి ఆ పెయిన్ ఇంకా వెనకాల అదే ఎడం సైడే వెనకాల లాగుతా ఉంటది మేడం. ఓకే అండి. వేరే మామూలు డాక్టర్ కలిసి కండరాల నొప్పులు అని చెప్పారు, ఆ మెడిసిన్ వాడాను. మళ్ళీ 1 month నుంచి గ్యాస్ట్రిక్ వెళ్తే గ్యాస్ట్రిక్ కూడా 15 days మెడిసిన్ ఇచ్చారు మేడం. అది వాడాను కానీ కొంచెం మసాలా తగిలిందంటే అక్కడే కింద చెస్ట్ కింద రగులుతుంది మేడం. మళ్ళీ టేపులు గాని పట్టుబ్బరం గాని ఏముండదు మేడం. కాకపోతే వెనకాల చెస్ట్ కాడ ఇదంతా పట్టేసినట్టు అదొక లాగుతున్నట్టు భయం ఉంది. ఈసీజీ తీస్తే బాగుంది హార్ట్ అని చెప్పారు మేడం. ఓకే అండి. సో జనరల్గా ఇది స్టార్టింగ్ స్టేజెస్ లాగా తీసుకోవచ్చుమా, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓన్లీ మసాలా తిన్నప్పుడు మాత్రమే మీకు ఈ పెయిన్ అనేది అగ్రవేట్ అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి మనకి మీరు ఏదైతే పొజిషన్ చెప్తున్నారో అక్కడ మనకి కడుపు యొక్క స్టార్టింగ్ స్టేజ్ అంటే కార్డియాక్ ఏరియా అని చెప్తూ ఉంటాము. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఏరియాలో ఏదైనా మీకు అల్సరేషన్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రిక్ చేంజెస్ ఏమైనా ఉన్నా కానివ్వండి, మీకు ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుడ్ పరంగా చూసుకున్నట్టయితే కనుక మసాలా ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. అండ్ మీకు కంటిన్యూస్గా ఈ మంట అనేది ఉంటుంది అంటే కనుక కంపల్సరీ అది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూ అండి. లేదు మీకు ఆ మంట లేదు కానివ్వండి, కంటిన్యూస్గా పెయిన్ ఎప్పుడైనా స్పైసీ తగిలినప్పుడు లేకపోతే కూర్చొని లేచేటప్పుడు ఇట్లాంటి టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది అంటే కనుక అడ్జసెంట్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అంటే కండరాలు ఏవైతే ఉంటాయో అవి స్పాజంలోకి వెళ్ళినాయి అన్నట్టుగా తీసుకోవచ్చు. సో దీనికి కూడా మన దగ్గర కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి కాసిం గారు లైన్లో ఉన్నారు. కాసిం గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మ్యామ్. నమస్తే అండి, చెప్పండి సార్. మ్యామ్ మా మదర్ కి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది మ్యామ్. ఓకే అండి, ఎప్పటి నుంచి? అంటే ఒక 1 year నుండి ఉంది. ఓకే. ఈ మధ్య కొంచెము WBC సెల్స్ ఉన్నాయి కదా, వైట్ బ్లడ్ సెల్స్, అవి కూడా కొంచెం 16,000 18,000 అలా ఉంటున్నాయి మేడం. ఓకే అండి. అంటే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అని. సో ఆర్థరైటిస్ ఉంది అన్నప్పుడు కంపల్సరీగా మీకు ఈ కంప్లైంట్స్ అనేది పెరుగుతాయి సార్. అంటే వ్యాక్సినేషన్ తర్వాత కొంతవరకు మనకి ఉన్న కంప్లైంట్స్ కంపల్సరీగా పెరుగుతాయి. అలా అని మనం వ్యాక్సినేషన్ని డిలే చేయలేం కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినట్టయితే కనుక నొప్పులు కూడా కంట్రోల్లో ఉంటాయి. దాంతోపాటుగా మీ వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఇంక్రీజ్ ఉన్నాయో అవి కూడా నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాకపోతే వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సింది ఉంటుంది సార్.
ఓకే డాక్టర్ గారు ఆర్థరైటిస్ చిన్నపిల్లలో వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ చిన్నపిల్లలో వస్తే ఆ లక్షణాలు మనం ఎలా గుర్తించాలంటారు? సో చిన్న పిల్లల్లో మనకు వచ్చేది మెయిన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి. ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, వేరే ఇంకే ఆర్థరైటిస్ కూడా చిన్న పిల్లల్లో రాదు. వచ్చేది ఉంటే ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాత్రమే. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా పిల్లలు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంత తిన్నా కానివ్వండి, ఎంత యాక్టివిటీ చేసినా కానివ్వండి, వాళ్ళు కంటిన్యూస్గా వెయిట్ లూజ్ అవుతూ ఉండడము, అండ్ వాళ్ళ చేతులన్నీ కూడా తేలేసినట్టుగా చాలా సన్నగా లీన్గా అయిపోవడము, దాంతోపాటుగా ఎవ్రీ జాయింట్ కూడా ప్రామినెంట్గా కనిపించడము, ఇవి మెయిన్ సైన్స్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. దాంతోపాటుగా వాళ్ళకి కంటిన్యూస్గా నొప్పులు, అన్ని జాయింట్స్లో నొప్పులు ఉండడము, కొంచెం యాక్టివిటీ చేసినా కానివ్వండి వాళ్ళు చాలా ఎక్కువగా అలసిపోవడము, లేకపోతే వాళ్ళు నడుస్తున్నా కానివ్వండి, లేకపోతే ఆడుకుంటున్నా కానివ్వండి కంప్లీట్గా దమ్ము వచ్చేసినట్టుగా అయిపోయి వాళ్ళు ఒక్కోసారి వీక్ అయిపోవడము, ఇవన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలలాగా తీసుకోవచ్చండి. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్టింగ్ స్టేజెస్లో మనం ఇఫ్ ఇన్ కేస్ గమనించుకున్నట్టయితే కనుక ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మనకి స్టిరాయిడల్ ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. కాకపోతే స్టిరాయిడల్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుంది అంటే పిల్లల గ్రోత్ అనేది స్టంట్ అయిపోతుంది, అంటే అక్కడికి ఆగిపోవడము. దాంతోపాటుగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వదు. ఓన్లీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పెయిన్స్ని తట్టుకునే శక్తి ఇస్తుంది, కానీ అది ఇంటర్నల్గా రాదనమాట. సో అదే మన హోమియోపతిక్ మెడిసిన్స్ తోటి అయితే ఎలా ఉంటుందంటే ఇంటర్నల్గా కూడా ఇమ్యూన్ సిస్టమ్ సరిచేయడమే కాకుండా వాళ్ళకి గ్రోత్లో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫర్దర్ స్టేజెస్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ మనకి ఏదైతే వచ్చిందో అది నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ హెల్దీ గ్రోత్ కూడా ఉంటుందండి. డాక్టర్ గారు నెక్స్ట్ మనకి సత్యవతి గారు హైదరాబాద్ నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యవతి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. రుమటైటిస్ ఆర్థరైటిస్ అంటున్నారు. ఓకే అండి. అది 60% ఉంది మేము టెస్ట్ చేయిస్తే. కానీ ఏంటంటే ఇలానే హోమియోపతి మా టాబ్లెట్స్ వాడుతున్నాం, బయట ఇంగ్లీష్ మెడిసిన్ వాడన్నమాట. దాంట్లోని స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నారు అని చెప్పి తెలిసి ఏం చేసామంటే మేము మామూలుగా ఇప్పుడు హోమియోపతి టాబ్లెట్స్ మాత్రమే వాడుతున్నాము. ఓకేమా. ఒక 2 years నుంచి వాడుతున్నాం, కానీ పాపకైతే ఏమి మాకు రికవరీ ఏం కనిపించట్లేదు. ఓకేమా. సో మనకి కొంచెం ఇస్తారా అని చెప్పి కాల్ చేసాం మేడం. ఓకేమా. సో ఇప్పుడు మనకి హోమియోపతిలో కూడా చాలా టైప్స్ ఆఫ్ హోమియోపతి ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏమో స్పెసిఫిక్స్, అంటే మీకు పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ టైం వరకు మీకు రిలీఫ్ ఇవ్వడానికి వాడే మెడిసిన్ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ ఏ విధంగా అంటే లోపల నుంచి మెడిసిన్ దాని ఎఫెక్ట్ చూపించి మీకు దాని బెటర్మెంట్ కనిపించే లోపు అది లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. అలాగే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని చెప్తుంటాం. అంటే అసలు ఎందుకు వచ్చింది పాపకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి రీజన్ ఏంటి, ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు పాప ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తీసుకొని, అలాగే ఏ విధంగా ఆలోచన విధానం ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది తను, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తామో అప్పుడు పేషెంట్ అనేది బెటర్మెంట్ స్టార్ట్ అవుతుందండి. సో మీరు ఆల్రెడీ హోమియోపతి వాడుతున్నారు కానివ్వండి, అది ఏ టైప్ ఆఫ్ హోమియోపతి మీరు వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దానిలో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం అన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ వాడతాం కాబట్టి అది కంపల్సరీగా, అంటే మీకు ఇమీడియట్గా రిలీఫ్ తీసుకురాకపోయినా కానీ ఆన్ ద గో మీరు వాడే కొద్దీ కూడా మీకు దాని ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో బేసిక్గా స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే పిల్లలకి నొప్పులు అనేది కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ గ్రోత్ అనేది నార్మల్ అవుతూ ఉంటుంది. అంటే జనరల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లో ఆ గ్రోత్ అనేది స్టంటెడ్ అయిపోతూ ఉండడం, వాళ్ళు ఎంత తిన్నా కానివ్వండి వీక్నెస్ ఉండడం, ఇవన్నీ ఉంటాయి. సో మెల్లిమెల్లిగా ఈ లక్షణాలన్నీ పోయి కూడా నార్మల్ అవుతూ ఉంటారు వాళ్ళు. దాని తర్వాత నార్మల్ అవ్వడంతో పాటుగా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్ అయ్యేంత వరకు కొంచెం లాంగ్ టర్మ్ తీసుకున్నా కానీ కంప్లీట్ సొల్యూషన్స్ ఉంటాయమ్మా. సో ఎప్పుడైనా కూడా కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ప్రిఫర్ చేయండి. ఓకే డాక్టర్ గారు, అలాగే కొంతమంది కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఏ లక్షణాలుగా గుర్తించాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? కీళ్ళ నొప్పులు అన్నట్టయితే కనుక మనం ఆర్థరైటిస్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ లాగా ఈ కీళ్ళ నొప్పులు అనేది తీసుకోవచ్చు. కానీ కీళ్ళ వాతం అంటే కనుక అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి. అంటే లోపల మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వస్తుంటాయి. అరుగుదల అనేది మనకు జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు అయితే కనుక ఈ కీళ్ళ వాతం అనేది అంటే లోపల ఇన్ఫ్లమేటరీ, అంటే మనకి బయట ఉన్నప్పుడు ఏదైనా చిన్నగా గాయమైనప్పుడు వాపు ఉండడం ఎలా అయితే బయట ఉంటుందో
అదే మనకి ఎముకల మధ్యలో జాయింట్స్ దగ్గర ఉంటుందన్నమాట. సో మనం టచ్ చేసినా కానీ పెయిన్ఫుల్గా ఉండడము, అదంతా రెడ్నెస్ ఉండడము, ఇవన్నీ కూడా వాతం యొక్క లక్షణాలలాగా తీసుకోవచ్చు. సో వాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా కన్సిడర్ చేయొచ్చండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ మనకి లోకేష్ గారు గోరంట్ల నుంచి లైన్లో ఉన్నారు. లోకేష్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. నాకు నానైతే గ్యాస్ట్రిక్ వచ్చింది లాస్ట్ మంత్ ఫస్ట్ నుండి. సారీ అండి. నాకు 5 months బ్యాక్ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాను నేను 5 months బ్యాక్. ఓకే. అప్పటి నుండి నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంది. లాస్ట్ మంత్ ఎండోస్కోపీ చేరిస్తే నాన్ ఎరోసివ్ గ్యాస్ట్రిక్ అని చెప్పారు. సారీ, నాన్ ఎరోసివ్ గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ అండి. నాకు థ్రోట్ పెయిన్ ఉంది, ఎక్కువ ఏం చేయమంటారు? ఓకే అండి. సో జనరల్గా నాన్ ఎరోసివ్ యాసిడ్ రిఫ్లెక్స్ అంటే లోపల ఇంకా డ్యామేజ్ అవ్వలేదు కానివ్వండి, దాని లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇటువంటి టైంలో మీరు కంప్లీట్గా నాన్ వెజ్ ఆపేసి ఓన్లీ సాదా ఫుడ్ తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ మీ కడుపుకి మీరు ఎంత చలువ చేసే ఫుడ్ ఇస్తూ ఉంటే అంత తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా పెరుగన్నం తీసుకోవడం వల్ల మనకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది హెల్ప్ఫుల్ ఉంటుందండి. గట్ బ్యాక్టీరియా అని చెప్తూ ఉంటాం, అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ రెగ్యులర్గా టైం టు టైం ఫుడ్ తీసుకొని మీ బాడీని నరిష్డ్గా ఉంచుకోవడం, అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఫ్లూయిడ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం చేసినట్టయితే కనుక తొందరగా రికవర్ అవుతుందండి. అండ్ లేదు ఈవెన్ ఆఫ్టర్ ఇవన్నీ పాటించిన తర్వాత కూడా రికవర్ అవ్వట్లేదు అంటే కనుక దీనికి కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఒక్కసారి వచ్చి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆర్థరైటిస్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క కంప్లైంట్స్ ఉంటాయి. ఒకరికి పెయిన్ ఉంటుంది, ఒకరికి స్టిఫ్నెస్ ఉంటుంది, ఒకరికి పొడిచినట్టు పెయిన్ ఉంటుంది. సో ఒక్కొక్కరిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. కాబట్టి ఇన్ జనరల్గా పెయిన్ అనేది కామన్ కాబట్టి ఇన్ జనరల్ డైట్కి వచ్చినట్టయితే కనుక ఆలుగడ్డ తినడం కానివ్వండి, వంకాయ తినడము, అలాగే పుంటికూర తినడము, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. శనగపప్పు కానివ్వండి, శనగపిండి కానివ్వండి అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. ఎస్పెషల్లీ మళ్ళీ నాన్ వెజ్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇన్ జనరల్ డైట్ అనమాట. సో మళ్ళీ అది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే పేషెంట్ కేస్ హిస్టరీ తీసుకుంటామో వాళ్ళకి ప్రకారంగా మనం డైట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, కొంతమంది ఎక్కువగా ఎక్సర్సైజులు చేయడం మూలాన కూడా ఆర్థరైటిస్కి గురయ్యే అవకాశం ఉంటుంది అంటారు. సో మరి జిమ్లో ఎక్కువ వర్కౌట్స్ చేసేవాళ్ళు ఎక్కువగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్లో ఇఫ్ ఇన్ కేస్ జిమ్ జాయిన్ అవుతున్నారు అంటే కనుక ఇనీషియల్ స్టేజెస్లో నార్మల్ కార్డియాక్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఒకేసారి మనం ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేసేసుకుందాం, ఒకేసారి అదేంటి మజిల్ స్ట్రెంత్ రావాలి అంటే కనుక కంపల్సరీ ఆర్థరైటిస్ అంటే మనకు జాయింట్స్లలో పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇనీషియల్గా మెల్లిమెల్లిగా చిన్న చిన్న వెయిట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఒకటేసారి ఎక్కువగా హెవీ వెయిట్స్ లేపడం కానివ్వండి, ఈవెన్ వాళ్ళు నేను స్ట్రెంత్ బాగానే ఉంది నేను మొయ్యగలుగుతా అనుకునే వాళ్ళు కూడా స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్లో చిన్న వెయిట్స్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకేసారి మనం ఎక్కువగా స్ట్రెయిన్ చేసి అంటే మనం జిమ్లో ఒక్కసారి లేపి పెట్టేది కాకుండా కంటిన్యూస్గా దాన్ని చేస్తూ ఉంటాం కాబట్టి అలా చేసినప్పుడు ఏమవుతుంది ఆ జాయింట్ అనేది రెగ్యులర్గా స్ట్రెయిన్ అంటే కంటిన్యూస్గా అది ఒత్తిడిలోకి గురైపోయి అక్కడ కూడా మనకి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల కూడా మనకి మళ్ళీ ట్రొమాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తుంటాం. అలాంటి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇనీషియల్గా జిమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మెల్లిగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి చిన్న వెయిట్స్ నుంచి స్టార్ట్ చేసి వెయిట్స్ పెంచాల్సిన అవసరం ఉంటుందండి. డాక్టర్ గారు, నెక్స్ట్ మనకి తిరుమల రెడ్డి గారు లైన్లో ఉన్నారు. తిరుమల రెడ్డి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం, నాకు ఒక 15 years నుంచి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది మేడం. ఓకే. చాలా మంది డాక్టర్లు కన్సల్ట్ చేశాను. ఎక్స్రేలు తీశారు, తర్వాత ఎంఆర్ఐ తీశారు, అన్ని తీశారు. కానీ అక్కడ ఆపరేషన్ చేయడానికి వద్దని చెప్పారు. ఏదో ఎక్సర్సైజ్ తో పోతుంది అన్నారు. మళ్ళీ ఇయర్ ఒక 1 month నుంచి ఎక్కువ అయిపోయింది మేడం. ఎక్స్రే తీయించాను, అందులో ఏమి ఇచ్చారంటే ఇంప్రెషన్ సర్వైకల్ స్పాండిలైసిస్, లాస్ ఆఫ్ లార్డోసిస్, రిడ్యూస్డ్ డిస్క్ స్పేస్ అట్ C4, C5, C4, C6 అండ్ C6, C7 లెవెల్. అంటే యువర్ కండిషన్ ఇస్ వెరీ బ్యాడ్ అని చెప్పాడు ఆయన. రేడియాలజిస్ట్ చెప్పాడు. డాక్టర్ కన్సల్ట్ కాలేదు, కానీ ఫిజియోథెరపీ తీసుకుంటున్నాను మేడం. ఓకే అండి. సో మీరు ఇప్పుడు చెప్పిన ఇంప్రెషన్ ప్రకారంగా అక్కడ
మనకి ఎముకలు ఏవైతే మెడ భాగంలో ఎముకలు ఏవైతే ఉంటాయో అవి అరుగుదలకు గురైనాయి. సో మనం ఏదైతే కంటిన్యూస్గా ఇప్పుడు మనము ఎరేజర్ కానివ్వండి ఏదైనా కంటిన్యూస్గా ఎరేజ్ చేసినప్పుడు దాని సాఫ్ట్నెస్ పెరిగిపోయి దాని సైజ్ ఏ విధంగా అయితే చిన్నగా అయిపోతుందో సేమ్ వే మన ఎముకలు కూడా అరిగిపోయి అవి స్ట్రైట్ అయిపోతాయి. అంటే జనరల్గా మనకి మెడ వంపు అనేది ఉండాల్సింది ఉంటుంది, కాకపోతే అది కంటిన్యూస్గా అరుగుదలకు గురైపోయి అది స్ట్రైట్ అయిపోతుంది అనమాట. సో దీన్నే లాస్ ఆఫ్ లార్డోసిస్ అని చెప్తూ ఉంటారు. దాంతోపాటుగా ఇంత కంటిన్యూస్గా అరిగిపోవడం వల్ల మనకి ఏదైతే స్పేస్ ఉంటుందో అంటే ఒక ఎముకకి మధ్యలో స్పేస్ ఏదైతే ఉంటుందో అది కూడా రిడక్షన్ అయిపోయింది మీకు. అది ఎస్పెషల్లీ కింద వైపు ఉండే జాయింట్స్లలో రిడక్షన్ అయిపోయింది కాబట్టి మీకు అక్కడ నుంచి మనకి భుజాలకు నొప్పి రావడం కానివ్వండి, చేతులంతా కూడా పట్టేసినట్టు ఉండడం కానివ్వండి, ఒక్కోసార్లు తిమ్మిర్లు రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దీనికి మనము ఆపరేషన్ చేయలేము అలా అనేసి దీన్ని వదిలేయలేం కాబట్టి కంపల్సరీగా మన హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది ఇటువంటి కండిషన్స్లో హెల్ప్ఫుల్గా ఉంటాయండి. మీరు ఫిజియోథెరపీ చేసుకుంటూ కూడా మన మెడిసిన్స్ యూస్ చేసినట్టయితే కనుక కంప్లీట్గా బెటర్మెంట్ రావడమే కాకుండా మళ్ళీ వేరే జాయింట్స్లో ఇట్లాంటి అరుగుదల లేకుండా కూడా చూసుకోవచ్చండి. సో ఒకసారి మీరు నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. ఓకే డాక్టర్ గారు, మరి ఆర్థరైటిస్కి సంబంధించి చాలా చక్కని వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టేట్ ఇంటి సాక్షి. నమస్తే.